ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. వాస్తవంగా ఇంట రచ్చ రెండు ఓడిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. నిన్నటి ప్రమాణ స్వీకార ఉత్సవం చూస్తున్నప్పుడు అది స్పష్టంగా కనిపించింది. కుటుంబాల పరమైనటువంటి సాన్నిహిత్యం ఏదైతే స్వయంగా తన కుటుంబంలో తలెత్తినటువంటి పరిణామాలు జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెడితే తను చివరికి ఓటమి పాలైనప్పుడు ఏ ఒక్కళ్ళు ఊరడించే వాళ్ళు కరువైనటువంటి పరిస్థితి ఉంటాయి. అదే సందర్భంలో చంద్రబాబు గారిని ఓడినప్పుడు తోడున్నది కుటుంబం, అలాగే రోడ్డు మీదకు వచ్చినప్పుడు కుటుంబం తోడుంది. టోటల్ నందమూరి కుటుంబం మొత్తం నారావారి వెంట ఉంది. నిన్న కూడా అందరూ ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి అంశం చూశారు. అలాగే మెగా కుటుంబం చిరంజీవి గారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏ వెక్కిరింతలైతే జరిగినాయో గతంలో వాళ్ళను వదిలేశారు వీళ్ళని వదిలేశారు, అదే పిల్లలు వచ్చారు. ఇప్పుడు భార్య అట్లాగే గతంలో భార్యతో పిల్లలు అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావడం అన్నటువంటిది కీలకమైనటువంటిది. అందరినీ వెల్ రిసీవ్డ్. చిరంజీవి స్వయంగా దగ్గరుండి చూసుకున్నటువంటి ఉదంతం. టోటల్గా చూసినప్పుడు వాళ్ళిద్దరు కుటుంబాలతో అంటే ఇంటా గెలిచారు, ఆ పైన రచ్చా గెలిచారు. ప్రస్తుతం జగన్ అది తన ఇంటిని చక్కదిద్దుకోగలరా? ఇదే అతిపెద్దదైనటువంటి ప్రశ్న.